ఎవరైతే సత్యవర్తనుడైతే, అంటే సత్యాన్ని అనుసరించి సత్యాన్ని ఫాలో అయ్యి సత్యాన్ని ప్రకటించి సత్యం కొరకు బ్రతికే వారు ఎవరైతున్నారో వారు వెలుగు నొద్దకు వస్తారు. నా వల్ల ఏం కాదు, వాళ్ళ చేత శక్తి చేత కాదని దేవుడు చెప్పాడు. తన ఆత్మ ద్వారా నీ భూమి మీద సమస్తం జరుగుతుంది. దీన్ని నమ్మాలి. ఆ క్రీస్తుని మనం ఏం చేస్తున్నాం? అది ఎంత వెలుగైనా సరే మేము ఆ వెలుగు దగ్గరికి ఇంకెలాగనండి? పరిశుద్ధపరచుకోవడమేనా, పవిత్రపరచుకోవడమేనా? ఒక్కటే ఒక్క మార్గం ఈ భూమి మీద. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకునే మార్గం ఏదయ్యా అంటే సత్యం, వాక్యమే నిన్ను పవిత్రపరుస్తుంది. అది తప్ప ఇక ఎవడు ఎక్కడ ఏ పరిశుద్ధంగా లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు, చేరలేడు, ఆయన దగ్గరికి వెళ్ళడు. మరి వెళ్ళాలి అంటే పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున నిన్ను స్తుతించి కీర్తించి మరలా ప్రాముఖ్యమైన నీ వాక్య పరిచర్యలను మేము వచ్చి ఉన్నాం దేవా. నీ ఆత్మ సహాయం చేత నన్ను బలపరిచి నాతో మాతో మాట్లాడి నీ కుమారుడు రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. ముఖ్యముగా సిద్ధపరిచిన ఉపదేశం దీవించి ఆశీర్వదించి నీకు మహిమకరం మా దీవనకరం మార్చమని, సమస్త విధమైన ఆటంకాలను తొలగించమని, సమాధానపరచమని, శాంతి మా మధ్యలో మీరు ప్రకటించమని వేడుకొని కొన్ని మనవులు మీ పాస్ సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు ఈ లోకరక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. కూడుకున్న సహోదరులకు నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తుంటున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఆత్మ జ్ఞానము నేర్పు పాట మనం ధ్యానిస్తున్న ఆ లేఖన భాగం పేరు ఏంటంటే ఆత్మ జ్ఞానము నేర్పు పాట మనము ధ్యానిస్తున్నాం. ప్రతిరోజు దేవుడితో మనం గడుపుతున్న సమయంలోనూ, అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా కొంతకాలం వీటిని నేను మీతో మాట్లాడతాను అని మీకు చెప్పి ఉన్నాను. ఎందుకు అంటే ఎంత దినాలలో, కడవరి దినాలలో దేవుని ఆత్మ జ్ఞానం కంటే లోక జ్ఞానం ఎక్కువగా పనిచేస్తుంది. బయటల్లో పనిచేస్తే బాగుండు కానీ క్రైస్తవుల్లో పనిచేస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాలి దేవుని జ్ఞానం, ఆత్మ యొక్క జ్ఞానం మనం నేర్చుకొని మనలో ఈ లోక జ్ఞానం లేకుండా చేసుకోవడానికే ఈ పాఠాలను నేను చెప్పడము జరుగుతుంది కదా. ఆత్మ జ్ఞానము నేర్పు పాఠంలో ఆదివారం అయితే ఇది 2వ భాగం అనుకోండి. అందులో నుంచి ఒక చిన్న అంశాన్ని కూడా మనం ధ్యానిద్దాం. ఏంటి అంశం అంటే సత్యవర్తనుడు ఎలా ఉంటాడు, సత్యవర్తనుడు ఎలా ఉంటాడు, సత్యం గురించి, సత్యం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. అర్థమవుతుందా? ఇంతకు సత్యవర్తనుడు అంటే అర్థం ఏంటి? సత్యవర్తనుడు, సత్యం అనగా వాక్యం, వర్తనుడు అనగా ఫాలో అయ్యేవాడు, లేకపోతే సత్యాన్ని జరిగించేవాడు, లేకపోతే సత్యం కొరకు నిలబడేవాడు, లేకపోతే సత్యాన్ని ప్రకటించేవాడు. ఇలా సత్యం గురించి జరిగించేవాడు, సత్యాన్ని జరిగించి సత్యాన్ని ప్రకటించేవాడిని సత్యవర్తనుడు. మంచిగా గట్టిగా చెప్పాలంటే సత్యం కొరకు బ్రతికేవాడు సత్యవర్తనుడు. మరి అలాగున ఉండాలా? మనం సత్యం కొరకు బ్రతకాలా? మనం దేని కొరకు బ్రతుకుతున్నామని ఈ లోకంలోనైతే చాలా విధాలుగా వాళ్ళ లక్ష్యాలని చెప్తారు. మనమైతే మన లక్ష్యం ఏంటి, మన గురి ఏంటి? సత్యమే కదండి. సత్యం కాకుండా ఇంకేమైనా ఉందా మనకు? సమస్తం సర్వం సత్యం అంటే వాక్యమేనే, మాటలే, దేవుని మాటలే. వాటి కొరకే మనం బ్రతకాలి అనేది బైబిల్ యొక్క సిద్ధాంతం, నినాదం, కట్టడ విధి. ఎంత ఖచ్చితంగా చెప్తుంది అంటే ఆ మాట బైబిల్. ఇక మరలా దాంట్లో ఏది చేర్చకుండా చెప్పేస్తుంది. నాకు అర్థం కావాలి. ఈరోజు పాఠము చాలా ప్రాముఖ్యమైంది, మనసు పెట్టి వినండి. ఎందుకంటే సత్యవర్తనులు అనే మాట సాక్ష్యంగా ఈ లోకంలో మనకు కలిగి ఉండాలి. వీళ్ళు సత్యాన్ని లేకపోతే వాక్య ప్రకారం బ్రతికేవాళ్ళు, వాక్య ప్రకారం జీవించే వాళ్ళనే
సాక్ష్యం మనకు ఉండాలి. అలా ఉన్నట్లు అసలు ఆ సత్యవర్తనుడు ఏం చేస్తుంటాడు, సత్యాన్ని ఎలా నమ్మి విశ్వసించి దాని ప్రకారం నడుస్తుంటాడు, ఏ విషయాలలో సత్యవర్తనుడుగా మనం ఉండాలి అనే కొన్ని విషయాలని మీ ముందుకు నేను తీసుకొస్తుంటాను. అర్థమవుతుందా? మీ ముందుకు వచనాలు వస్తాయి, మీ ముందుకు వాక్యం వస్తుంది, మీ ముందుకు దేవుడు వస్తాడు. అప్పుడు మీరేం చేయాలి? శ్రద్ధగా వినాలి. మీ మనస్సు వాక్యం మీద నిలిపి వింటే మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. రాబోయే దినాల్లో చాలా చక్కగా మీ జీవితాలు ఉండాలంటే వాక్యం, సత్య ప్రవర్తన, సత్య వర్తన, సత్య సత్పురుషుడు ఇంకా పిలవబడాలి. తెలుసా? బైబిల్లో ఒక ఆయన్ని పిలిచాడు, ఎందుకో మరి దేవుడు ఆయన పిలిపించాడు సత్పురుషుడు అని. సత్పురుషుడు అనే మాట క్రైస్తవులకు మాత్రమే వర్తించే మాట. అది సత్యాన్ని బట్టే కలుగుద్ది. మనం పుట్టింది, మనం బ్రతుకుతుంది, మనం జీవిస్తుంది ఎందుకో తెలియకుండానే లోకంలో బ్రతికేస్తూ జీవిస్తూ నడిచేస్తూ ఉంటారు. కానీ మనకు అన్ని అవగాహన, అన్నిటిని దేవుడు తెలియజేశాడు, మనకు అనుగ్రహించాడు అనేది మనము బైబిల్లో నుంచి చాలా విషయాలని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ సత్యము దేనికి ఆధారం? ఈ సత్యము దేనికి ఆధారం అని ఒక ప్రశ్న మీకు వచ్చింది అనుకో, ఏం చెప్తారండి? ప్రశ్న మీ దగ్గరకు వచ్చింది అనుకో, సత్యము దేనికి ఆధారం? చెప్పండి, ఇక చెప్పండి. దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. పరిశుద్ధాత్మ జ్ఞానం ఏం చెప్తుందో మనము విందాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలను చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును, దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన, నిరీక్షణ బాగినాలండి మీరు, నిరీక్షణతో కూడిన భక్తికి, భక్తి అండర్లైన్ చేయండి అక్కడ, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును, సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములలో తన నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు ఈయన? అయ్యా, సత్యం ఉందే, ఆ సత్యం దేనికి అనుకుంటున్నారు? దేవుడు మనకు పెట్టింది, మన మధ్యలో ఉంచింది. ఆ సత్యం దేనికి అనుకుంటున్నారు? నీ భక్తి ఎలా చేయాలో తెలుసా? తెలియదు. ఎలా తెలుస్తుంది? సత్యం ధ్యానం చేస్తే, సత్యాన్ని ధ్యానిస్తే, చదివితే, సత్యాన్ని వింటే, సత్యాన్ని గ్రహిస్తే, సత్యానికి సమయం కూడా ఇస్తే. సత్యానికి ఏమి ఇవ్వాలండి? సమయం ఇవ్వాలి. ఇస్తే ఏం తెలుస్తుంది నీకు? సత్యానికి ఆధారం, లేకపోతే భక్తికి ఆధారము సత్యం అన్నమాట. అంటే ఈ సత్యము నేను భక్తిగా బ్రతకడానికి నాకు నేర్పిస్తుంది, నాకు బోధిస్తుంది. సత్యము నన్ను బలపరిచి నడిపిస్తుంది. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. భక్తికి ఆధారము సత్యము. ఆ సత్యమట అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యం ఎలాంటి సత్యం ఉండాలి? అనుభవించిన జ్ఞానం. అది అనుభవించిన జ్ఞానం. ఎవరు అనుభవించిన జ్ఞానం? క్రీస్తు అనుభవించిన జ్ఞానం. క్రీస్తు భూమి మీదకి వచ్చి ఊరికనే చెప్పేసి వెళ్ళిపోలే, అనుభవించి మరి బోధించి వెళ్ళాడనమాట. అనుభవ జ్ఞానానికి సంబంధించిన సత్యం. విశ్వాస విషయంలో భక్తికి ఆధారమగు సత్యం. బాగినండి, నీ భక్తి కరెక్ట్గా ఉండాలంటే సత్యం నీకు రోజు వినబడాలి, సత్యం నీకు రోజు దర్శించాలి. సత్యం లేకుండా నీ భక్తి నిలవదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే ప్రతిరోజు వాక్య ధ్యానం అనేది మనం ధ్యానిస్తున్నాం అన్నమాట. అర్థమవుతుందా?
కాబట్టి ఆలోచన చేయాలి. మొదటి మనకి ఏం తెలుస్తుంది? సత్యము భక్తికి ఆధారము అవుతుంది అనేది మనకు అర్థమైంది కదండి. అంతేకాదు ఈ సత్యము మనల్ని స్థాపిస్తుంది, స్థిరపరుస్తుంది. ఏమండి, ఈ లోకంలో మనిషిని గట్టిగా లేకపోతే ఒకే స్థితిలో నిలవబెట్టగల శక్తి ఏదైనా ఉందా అండి? సత్యం ఏం చేస్తుందంటే నిన్ను స్థాపిస్తుంది. స్థాపించడం అంటే స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. ప్రతిష్ఠిత అంటారు చూడండి, అప్పుడప్పుడు చెప్తాను. ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించి ఇది ఎప్పటికీగా అంటే మా తరాలన్నింటిలో కూడా ఇది ఇక్కడనే నిలబడాలి. అంటే ఒక చోట ఒకే స్థితిలో ఒక మనసు ఒక ఆలోచన కలిగిన దాన్ని ప్రతిష్ఠిత అంటారు. ఆ ప్రతిష్ఠిత కలుగజేస్తుంది. ఏంటిది? సత్యం. చూద్దాం మనం. యోహాను సువార్త 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 17 వచ్చి యోహాను సువార్త 17వ అధ్యాయం 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఎవరిని ప్రతిష్ఠ చేయాలంట? ఎవరినండి? యేసుక్రీస్తుని ఫాలో అవుతున్న వారిని, యేసుక్రీస్తు యొక్క ఫాలోవర్స్ని దేవుడు ప్రతిష్ఠించినట్లు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. చూడండి, సత్యం ఏంటిట? వాక్యం. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. సత్యం అనగా ఏమిటి అంటే వాక్యము. సత్యం అనగా ఏమిటి అంటే దేవుడు. ఈ మాటలే రావాలి. ఒక ఆయన అన్నాడు సత్యం అంటే ఏమిటి అని. ఎవరైనా చెప్పండి బైబిల్లో. జీకకు వచ్చిన సత్యం అనగా ఏమిటి అని అడిగాడు పెద్ద అధికారి యేసుక్రీస్తు ప్రభు వారిని. పిల్లండి, సత్యం అనగా ఏంటయ్యా? సత్యం ప్రకటించడానికే నేను పుట్టానంటాడు ఆయన. సత్యాన్ని బోధించడానికి, సత్యాన్ని తెలియజేయడానికి నేను వచ్చాను అని అంటే సత్యం అనగా ఏమి అంటాడు పిల్లాడు. సత్యం అనగా ఆయనే సత్యం, క్రీస్తే. ఆయన వాక్యమే సత్యం. అంతేకాకుండా దేవుడు సత్యవంతుడై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది కదండి. అయితే ఆ సత్యవంతుడు ఇప్పుడు నువ్వు కావాలంటున్నాడు ఆయన. ఆ సత్యంలో ఏం చేయి ప్రభు? వీళ్ళని ప్రతిష్ఠ చేయి, ప్రతిష్ఠ చేయి. మళ్ళీ చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము. బాగినండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. నేను కూడా వారిని లోకంలోనికి పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. అంత లోతుంది ఇక్కడ. వారు సత్యంలో ప్రతిష్ఠింపబడినట్లు నేను సత్యంలో ప్రతిష్ఠించుకొనుచున్నాను. అర్థమవుతుందండి? ఇంకొకరు సత్యంలోనికి నడవాలంటే మొదట నువ్వు సత్యంలో ప్రతిష్ఠింపబడాలి. యేసుక్రీస్తు చేసింది అదే. ఆయన సత్యంలో స్థాపింపబడ్డాడు. సత్యం కొరకే బ్రతికాడు, సత్యం కొరకే జీవించాడు, సత్యాన్నే బోధించాడు, సత్యం కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. అది ఆయన అంటున్నాడు. సత్యం కొరకు వీరిని, నువ్వు నన్ను ఎలాగనైతే లోకంలోని పంపావు నేను కూడా వీరిని లోకంలో పంపావు. ఎవరు వాళ్ళు? అపోస్తలులు. వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళమే మనం కూడా ఇప్పుడు ఎలా ఉండాలి? సత్య సంబంధులు, సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళం. ఉన్న ఇద్దరు ముగ్గురమే కనబడుతున్నాం లోకంలో. కానీ ముగ్గురు సామాన్యులు గారు. సత్యం చెప్పే వాళ్ళని చూసి లోకం ఏమన్నదట? భూమిని తలకిందులు చేయవారు మన ఊరికి కూడా వచ్చారే అని వాళ్ళు కలవరపడ్డారండి. భీతి కలిగింది వాళ్ళకు, భయపడ్డారు వాళ్ళు. అలా ఉండాలి. సత్యంలో ప్రతిష్ఠిత చేయబడిన వాళ్ళు. సత్యమందు ప్రతిష్ఠిత చేయి ప్రభువా ఇలాని అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నేను ఎలాగనైతే ప్రతిష్ఠింపబడ్డాను వారు కూడా అలాగున ప్రతిష్ఠింపబడాలి. అర్థమవుతుందా? ఎంత దూరం వెళ్ళాలనో మన ప్రయాణము మనకు అర్థం అవుద్ది. మీకు ముందు రోజే చెప్పాను, పరిశుద్ధాత్మ జ్ఞానము బోధించే బోధ శరీరానికి ఇష్టం ఉండదు, ఎగనిస్ట్గా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది, అస్సలు తీసుకోదు. చిచిచి ఇలాంటిది మేము అస్సలకి వాడమంటున్నాం కదా,
వాడము ఇలాంటివి మేము, ఇలాంటి వాటిలో మేము నడవము అంటది ఈ శరీరం. అంత ఘోరంగా ఉంటుంది. ఆత్మబోధకు శరీరం యొక్క ఆలోచనకు అంత వేరియేషన్ ఉంటుంది. సహించలేదు, భరించలేదు దేహం ఈ మాటలు. అయినా కానీ సత్యము సత్యమే. అలాగున భరించగలిగిన వాళ్ళే, అలాగున నడవగలిగిన వాళ్ళనే దేవుడట పిలిచాడట. పిలిచి ఊరుకోలే, ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఊరుకోలేదు, ఆయన కుమారుడుగా తీర్చాడు. అంత చేసేది ఆయనే. ఏమైనా కానీ మనం అనుకొని నిలబడడానికి ప్రయత్నం చేస్తే చాలు. ఆ ప్రయత్నం కూడా చేస్తలేదు కొంతమంది మార్గులు క్రైస్తవ్యంలో. ప్రయత్నం చేస్తలేరు, ఉండటానికి ప్రయత్నం చేస్తలేరు. అంత ఘోరం అంటే అంత ఘోరం అండి క్రైస్తవ్యం. అలా చేస్తే చాలు అంటున్నారు. ఆసక్తి ఉంటే చాలు మీరు సత్యమందు ప్రతిష్ఠింపబడతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకదండి, అంతేకాదు ఈ సత్యము పవిత్రపరుస్తుంది. ఏం చేస్తుందండి సత్యము? పవిత్రపరుస్తుంది. ఈ లోకంలో పవిత్రపరచడానికి ఏదైనా లిక్విడ్ ఉందా? ఇందులోని పవిత్రపరచాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలని చాలా లిక్విడ్స్ ఉన్నాయి, కెమికల్స్ ద్వారా చేయబడినవి కదండి. అయితే ఈ శరీరాన్ని కానీ ఒక మనిషిని కానీ ఆత్మని కానీ పరిశుద్ధపరచడానికి ఈ లోకంలో ఏదైనా చూపించగలుగుతారండి? లేదు. కానీ సత్యం సత్యం ఏం చేస్తుందట? పవిత్రపరుస్తుంది. ఎంత గొప్పదో చూడండి. సత్యవర్తనుడు ఎందుకయ్యా ఈ సత్యంలో నుంచి ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకొని ప్రతిష్ఠింపబడిన వాడై నడవాలంటే ఇందులో చాలా విలువలు ఉన్నాయి. ఇందులో చాలా మనిషి తెచ్చుకోలేనివి, చేసుకోలేనివి, తన వల్ల కానివి దేవుడు అనుగ్రహించాడు ఈ సత్యం ద్వారా. కాబట్టి సత్యవర్తనుడైతే ఏం చేస్తాడట? సత్యాన్ని మొదటిదైతే భక్తికి ఆధారము చేసుకుంటాడు. రెండవది ప్రతిష్ఠించుకుంటాడు సత్యం ద్వారా, ప్రతిష్ఠించుకుంటాడు సత్యం ద్వారా. మూడవది పవిత్రపరచుకుంటాడు సత్యం ద్వారా. ఎలా అయ్యా పవిత్రపరచుకునేది అనంటే పత్రిక 1:22 పవిత్రపరచుకుని వారై ఉంది ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలా సాధ్యమైందని చెప్తున్నాడు ఎక్కడైనా? మరలా చదవండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత. ఎలానట? సత్యమునకు విధేయులవుట చేత. అక్కడ అండర్లైన్ చేసుకోండి. పవిత్రత ఎలా వస్తుందయ్యా ఒక మనిషికి అంటే సత్యమునకు విధేయులవుట చేత. మీరు కొంచెం ఇబ్బంది పడ్డా కానీ నేను ఒక మాట అని అనుకుంటున్నా. ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే వాక్యం ప్రకటింపబడుతుందో, ప్రతిరోజు పడుతుంది కదా, అప్పుడు మీరు ఇక్కడ లేరంటే విధేయులు కారు అన్నట్టు. సత్యానికి విధేయులు ఎవరు కారయ్యా అంటే ఎక్కడ వాక్యం ప్రకటింపబడుతుందో అక్కడ నిలవలేని వారు. ఏం కారు? విధేయులు కారు. మరి విధేయులు కాని వారు ఎవరు ఉంటారు? అపవిత్రులే కదండి. అయినా సత్యమునకు విధేయులు అవట చేత మీరు పవిత్రులు అవుతారని చెప్పేశాడు. విధేయులు కాకుంటే అపవిత్రులండి. ఇప్పుడు తెలుసా సత్యవర్తనుడు ఎవరు, ఎలా ఉంటాడు అనే మాటల్ని ధ్యానిస్తున్నాం కదా. సత్యవంతుడట ఎక్కడ ఉంటాడో తెలుసా? సత్యవంతుడు ఎక్కడ ఉంటాడో తెలుసా అండి? వెలుగు వద్ద ఉంటాడట. వెలుగు ఎక్కడుంటే సత్యవర్తనుడు అక్కడ. ఇంతకు వెలుగేంటి? సూర్యుడా వెలుగు? కాంతి వెలుగు? ఏది వెలుగేది? నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. నేనే కాదు, మీరు కూడా. వెలుగు ప్రకాశిస్తుంది. రాత్రి మాట్లాడాడు దేవుడు, లెమ్ము తేజరిల్లుము అన్నాడు. లేస్తానికి ఎవరు లేరు కదండి. లేస్తానికి వెలుగు ప్రకాశిస్తున్నాయ్యా లెమ్ము అంటే లేస్తానికి ఎవరు లేరు. ఇలా ఉన్న 2-3 ధ్యానించి చేశాం. అదనమాట. సత్యవర్తనుడైతే ఎక్కడుంటాడు? యోహాను సువార్త 3:21 ఎక్కడుంటాడో చూడండి. సత్యవర్తనుడు, సత్యాన్ని అనుసరించేవాడు, సత్యంలో నడిచేవాడు. సత్యవర్తనుడైతే అక్కడ అండర్లైన్ చేసుకోండి. సత్యవర్తనుడైతే
తన క్రియలను దేవుని మూలముగా చేయబడి ఉన్నవని దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. బా, ఎక్కడికి వస్తాడని వెలుగు నొద్ద ఏమనుకొని వస్తాడట? తన క్రియలు ప్రత్యక్షంగా ఏమనుకుంటాడట? వచ్చే ముందు అన్నట సత్యవంతుడు చర్చికి వచ్చే ముందు, లేకపోతే ఆ వాక్యం వినడానికి వచ్చే ముందు, లేకపోతే ఆ సహోదరులతో కలవడానికి వచ్చే ముందు ఏమనుకుంటాడట? దేవుని మూలంగా క్రియలు ఉన్నాయి. నా క్రియలు అంటే నా పనులు, క్రియలు అంటే పనులు, నా పనులు, నేను చేసే పనులన్నీ నేను కాదురా నాయన చేసేది, దేవుడు చెయ్యాలి, లేకపోతే వాటిని నేను చేయలేను అని అనుకొని అమ్మో ఆడిపోకపోతే నా పనులు కావు అనుకోనట యాడికి వస్తుందట? వెలుగు దగ్గరకు వస్తాడు. ఎవరైతే సత్యవర్తనుడైతే, అంటే సత్యాన్ని అనుసరించి సత్యాన్ని ఫాలో అయ్యి సత్యాన్ని ప్రకటించి సత్యం కొరకు బ్రతికే వారు ఎవరైతున్నారో వారు వెలుగు నొద్దకు వస్తారు. నా వల్ల ఏమి కాదు, బలం చేత శక్తి చేత కాదని దేవుడు చెప్పాడు. తన ఆత్మ ద్వారా నీ భూమి మీద సమస్తం జరుగుతుంది. దీన్ని నమ్మాలి. నమ్మేది దేన్నండి? మనం విశ్వసిస్తుంది దేన్ని? క్రీస్తునే కదండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క స్వరూపము, అదృశ్యుడైన క్రీస్తు పరలోకంలో ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావే, ఆ నమ్మకానికి రుజువే క్రీస్తు. ఇప్పుడు ఆ క్రీస్తుని మనం ఏం చేస్తున్నాం? అది ఎంత వెలుగైనా సరే మేము ఆ వెలుగు దగ్గరికి రాము. ఇంకెలాగనండి? పరిశుద్ధపరచుకోవడం ఎలా, పవిత్రపరచుకోవడం ఎలా? మనం ఒక్కటే ఒక్క మార్గం ఈ భూమి మీద. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకునే మార్గం ఏదయ్యా అంటే సత్యం, వాక్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. అది తప్ప ఇక ఎవ్వడు ఎక్కడ చాలా మంది ఏమో ప్రయత్నం చేస్తున్నారు తెలుసా? గోదావరి వదలు పుణ్యస్థానాలని పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటారు, పరిగెత్తుతుంటారు, కానీ లేదంట. ఏమని చెప్తున్నాడు? ఎక్కడుందని చెప్తున్నాడు? సత్యంలోనే ఉంది నాయన. ఏంటి? పవిత్రత. పరిశుద్ధంగా లేకుంటే ఎవడు దేవుణ్ణి చూడలేడు, చేరలేడు, ఆయన దగ్గరికి వెళ్ళను లేడు. మరి వెళ్ళాలి అంటే సత్యం దగ్గర, పుణ్యక్షేత్రాల దగ్గర కనబోతున్నారు. వాళ్ళ ప్రయాసం చూసి రేపు పరలోకం చేసుకుంటాడేమో తెలియదు దేవుడు. కానీ పుణ్యక్షేత్రం కంటే ప్రయాసం లేని స్థితి కదండి ఇది. వాక్యం కాడికి రావడం, వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వినడం ద్వారా ఏం కలుగుద్దట? విశ్వాసం కలుగుద్ది. దాని కొరకే కదండి. ఆ విశ్వాసమే లేకపోతే క్రైస్తవ జీవితం టుపేల్ అని పడిపోద్ది. విశ్వాసం లేకుంటే క్రైస్తవ జీవితం అస్సలు నిలవదు. మరి అది కలవాలంటే వినాలి కదా. వినాలంటే వెలుగునొద్దకు రావాలి కదా. వెలుగునొద్దకు రావాలంటే నువ్వు ఏమని తెలుసుకోవాలి? నా క్రియలన్నీ ఆయన చేస్తాడు. నేను ఇక్కడ ఉంటే నా క్రియలు ఎక్కడ జరుగుతాయి అని ఇంటికాడ ఉండకుండా ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చొని వెలుగు, ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు అబ్బా ఏముంటుందండి ఆ మధురం, ఆ ఆనందం, ఆ సంతోషం. ఆ వాక్యం వింటప్పుడు వచ్చే నాకు రోజు ఎవరైనా చెప్తే రోజు 2-3 గంటలైనా వింటాను అనిపిస్తుంది వాక్యం. ఇప్పుడు తెలుసా అండి, తెల్లవార్లు వాక్యం విన్న రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. తెల్లవార్లు 2-3 దాకా నిద్ర లేదు, ఏం లేదు. సహోదరులం అందరం వాక్యం ధ్యానం చేసులే. మా సెటర్ రూమ్లో పడుకోను. వాక్యం మాకు నిద్ర రాకపోయేదండి. ఆ వాక్యం, ఆ సంతోషం, ఆ ఆనందం. ఇలా 2.5 సంవత్సరాలు గడిపాం. వాక్యంతో గడపాలి. మనం పరిశుద్ధులము కాలేము. పరిశుద్ధులం పవిత్రులం కాకుంటేనేమో పరలోకము లేదు. అంతేకాదు దేవుని కూడా మనము చూడలేము. ఆయన మన క్రియలు కూడా ఆయన చేయడు. మన పనులు ఆయన చేయడు. మన పనులు మనమే చేసుకున్నాం అనుకోండి, చాలా కష్టం ఉంటుంది. నీ పనులు దేవుడు చేశాడు అనుకోండి, చాలా సులువు, తేలిక. అందుకనే నా భారం చాలా తేలికైనదని చెప్పాడు. మీ భారం చాలా బరువు అయిందని చెప్పాడు. తీయరాదు, ఆ భారం తీయరాదు. ఆయన కాడిని ఎత్తుకోరు. ఆ కాడే వాక్యం, సత్యం. దీన్ని భుజం మీద పెట్టుకున్నావా, ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆయన ఎత్తుకుంటాడు నీ బరువైన కాడిని, ఆయన మోస్తాడు. అదనమాట దేవుని యొక్క ఉద్దేశం కదండి. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంది? 3వది, ఆయన యొక్క సత్యం లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఎవ్వడు ఉండలేడు. 4వది, మరి దీన్ని ఏం చేయాలి? ఇంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచిందని అంటే
ఎక్కడ కట్టుకోవాలన్నాడు తెలుసా అండి దేవుడు దీన్ని? సత్యాన్ని ఎక్కడ కట్టుకోవాలన్నాడు? నడుముకు కట్టుకొనుడి. నడుముకు కట్టుకోవాలి గట్టిగా. ఏమండి పని చేసేటప్పుడు ఏం చేస్తాం? టవల్ ఎందుకు నడుములు వస్తాయని నడుములో గట్టిగా కట్టుకుంటాం. కట్టుకోవాల్సింది టవల్ కాదండి. నిజంగా చెప్తున్నాను కానీ సత్యాన్ని నువ్వు కట్టుకున్నావు అనుకో, అసలు ఆ వంగే స్థితే నీకు ఇవ్వడు. దేవుడు ఏ స్థితి ఇవ్వడు నీకు? వంగే స్థితే ఇవ్వడు. ఆ స్థితి ఆడికి రానేడు. ఆ నడుముకు కట్టుకోకనే అందరూ టవాల్ని నడుము కట్టుకుంటున్నారు. సత్యాన్ని కట్టుకోక. సత్యాన్ని కట్టుకున్న వాళ్ళు గొప్ప స్థితిలో వాళ్ళ కళ కనబడుతుంటుంది, వాళ్ళ తీరు కనబడుతుంటుంది, వాళ్ళ ఉద్దేశాలు కనబడుతుంటాయి, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ వెలుగు ప్రకాశిస్తుంటుంది. కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకోవాలి? ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా మీ నడుమునకు సత్యమును ఏం కట్టుకోవాలంట? గట్టి కట్టుకొని నీతి అను మై మరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును తొడుగుకొని నిలవబడండి. మీరు అలా నిలవబడండి. అలా నిలవబడితే ఏమైందయ్యా? సత్యమను దట్టి నడుము కట్టుకుంటే ఏమైందయ్యా అని అంటే ఆయన రెక్కలు వచ్చేసి నిన్ను కప్పేస్తాయి. అట్లా ఏం చేస్తాయి? ఆయన రెక్కలు వచ్చేసి నిన్ను కప్పేస్తాయి. నీకు భారం ఉండదు, కష్టం ఉండదు, ఇబ్బంది ఉండదు. అట్లా అవలీలగా ఆరిన నేలపై ఎర్ర సముద్రంలో ఐగుప్తులో నుంచి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు అవలీలగా. అంతే కదండి. నేడు మీకు కలగజేయ రక్షణని ఊరికనే ఉండి చూడుడి. ఊరికనే ఉండేది ఎప్పుడు అంటే నీ నడుముకు తాడో లేకపోతే టవాలు కట్టుకున్నప్పుడు కాదు. ఎప్పుడు కట్టుకున్నప్పుడు ఊరికనే నిలబడగలుగుతావు ఆయన రక్షణ చూస్తానికి. సత్యమను దట్టి కట్టుకుంటే సత్యమను దట్టి నడుముకు గట్టిగా కట్టుకోవాలి. మళ్ళీ ఊడుతుంది. రోజు కట్టేస్తే ఏమైంది? ఊడిపోద్ది. గట్టిగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు కట్టుకుంటారు? అట్లా ఎవరు కట్టుకుంటారు? సత్యవర్తనులైతే ఎలాగునా కట్టుకుంటారండి. సత్యం కొరకు బ్రతికే వాళ్ళైతే ఎలాగునా కట్టుకుంటారు. సత్యాన్ని ప్రేమించే మనసు, ప్రేమించే బుద్ధి, ప్రేమించే ఆలోచన మనకు ఉండాలని కదా. దీన్ని వాక్యాన్ని దేవుడే ప్రేమించి గణపరిచాడు. దేవుడే ప్రేమించి గణపరిచాడు. దేన్ని? వాక్యాన్ని. నిన్నేమన్నాడు? నన్ను ఎవడైతే గణపరుస్తాడో వాడు తండ్రిని గణపరచు. అంటే ఇప్పుడు మనం ప్రేమించి వాక్యాన్ని ఏం చేయాలి? గణపరచాలి. అప్పుడు ఏమైతాము? సత్యానికి విధేయులం అవుతాము. సత్యాన్ని నడుముకు కట్టుకునే ఒక బలవంతులమైన బాలురము అవగలం మనం కదండి. అలాగున ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. అలాగున సత్యవర్తనులు ఉండాలి. అయితే అది కట్టుకొని వదిలేస్తానుకో, లేకపోతే ఊడబీక్కుంటానుకో, లేకపోతే ఊడడానికో అది అబద్ధమైంది కాదు. కొంతకాలానికి ఉండకుండా విడిచిపోయేది కాదు. నువ్వు పోయినా, నేను పోయినా, లోకం పోయినా అది నిలిచి ఉండేదట. ఏంటిది నిలిచి ఉండేది? సత్యం. సత్యం ఏమవుతుంది? నిలిచి ఉంటుంది. దీన్ని ఎందుకు కట్టుకోవాలి? ఇది ఎందుకు పవిత్రులుగా చేస్తుంది? దీని భక్తికి ఎందుకు ఆధారం చేసుకోవాలంటే ఆయన చెప్తున్నాడు చూడండి. 2వ యోహాను 2వ వచనంలో నేను మాత్రమే గాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి. ఎక్కడ అండర్లైన్ చేయండి. మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. చూశారండి? మీరు ఒకటి ఆలోచించండి. ఎల్లప్పుడూ సత్యం మనతో ఉంటుందా? వాళ్ళలో ఉంటుందట. ఆ సంఘంలో మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో ఎల్లప్పుడూ వాళ్ళతో నివసించేది ఏంటయ్యా? నడిచేది ఏంటయ్యా? వాళ్ళని బలపరిచేది ఏంటయ్యా? వాళ్ళని ముందుకు నడిపించేది ఏంటిది? శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో అంటే సత్యం. ఎల్లప్పుడూ మనతో ఉంటున్న ఈ సత్యం అంటున్నాం. ఎల్లప్పుడూ మనతో ఉంటున్న సత్యం. దీన్ని బట్టి ఏమొస్తుందంటే ఈ సత్యాన్ని బట్టే ప్రేమిస్తున్నాం. ఇది లేకపోతే మాలో ప్రేమ లేదని చెప్పుకుంటున్నారంట. సత్యం లేకపోతే ఏముండదండి?
ప్రేమ ఉండదు. ఇంకేముంటుంది? ప్రేమకు వ్యతిరేకమైనది ఏందో తెలుసా? ఈర్ష్య. అది వస్తుంది అనమాట. ఆ దాన్ని రాకుండా గేట్ కాడ నిలబడేదే సత్యం. ఏ గేటు? చర్చి గేట్ కాదు, మీ హృదయం అనే గేటు దగ్గర నిలబడుతుంది. ఈడ్సన్ లోపలికి రానియదు, పగని లోపలికి రానియదు, కుళ్ళు కుతంత్రాలని లోపలికి రాని, అబద్ధాన్ని లోపలికి రానియదు. నిలబడి ప్రేమని లోపల నుంచి బయటికి పంపిస్తుంది. నువ్వు అని మన హృదయంలో నుంచి ప్రేమని పంపిస్తుంది. ఏంటిది? సత్యం. అంత గొప్పది, ఎప్పటికీ నిలిచి ఉండేది, మనతో ఉండేది, మనతో జీవించేది. ఏదనుకుంటారా? జీవం అక్షరాలు అనుకుంటారా? కాదు, జీవం కలిగింది, జీవం కలిగిన వాక్యం, జీవవాక్యం. ఆ సత్యాన్ని నడుముకు గట్టిగా కట్టుకుంటే నువ్వు ప్రేమిస్తావు. ఏ వ్యతిరేకమైనది నీలోనికి రాదు. నువ్వు గొప్పగా జీవించడానికి అది ఏమవుతుంది? నిత్యము నీతో ఉంటుంది. ఈ భూమి మీద కూడా అది నిత్యము ఉంటుంది కదా అండి. అయితే ఈ సత్యము భక్తికే కదా ఆధారం. రాస్తున్నాడు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు ఏమైందట? స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏంటిది? సంఘము సత్యానికి స్తంభంగా ఉంది. అంటే సంఘం అంటే ఎవరు? సమాజం, దేవుని యొక్క రాజ్యం, అలా కూడుకుంటున్న మనుషులు మనమే. అయితే ఈ సత్యము అంటే ఇప్పుడు ఏ సత్యాన్ని, ఏ స్తంభమో దాన్ని అనుకునే బదులు నువ్వే ఒక సత్యం అయితే ఆ సత్యానికి స్తంభంగా నిలబడాలి అంటున్నాను వాక్యం. అర్థమవుతుందండి? సత్యము అంటే బైబిల్ని తీయని అవసరం లేదుగా. సత్యము అంటే ఎక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చూస్తే సత్యం అంటే, సత్యం అని పేరు కూడా పెట్టుకుంటారు తెలుసు. మేము చదువుకున్నప్పుడు మా చెప్పరాసి పేరు సత్యం. నిజమండి, సత్యం అని. అరే ఆ సత్యం పిలుచుకోరా అని పెద్ద టీచర్ పిలిచేదన్నమాట చెప్పరాసి. అలాంటి సత్యం గురించి కాదు. సత్యము అంటే క్యారెక్టర్. సత్యము అంటే చెప్పాడుగా వెలుగు. సత్యము అంటే మంచి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి, అంటే సత్పురుషుడు కదా వాడే. అంటే ఈ సత్యానికి ఒక స్తంభము ఎవరయ్యా అంటే సంఘం. ఆ సంఘంలో ఉండిన నువ్వు సత్యం కదా. ఒకవేళ ఈ సత్యమే అసత్యమైతే ఏమైంది? సంఘం ఉంటుందండి. అందుకనే పులిసిన పిండి కొంచెం అన్నా కానీ ముద్దంతా పులియ చేస్తుంది అని చెప్పింది అనమాట. సంఘంలో అందరూ సత్యం లాగున, స్తంభం లాగున, లేకపోతే సత్యము స్తంభం ఎలాగనైతే కనబడుతుందో అలాగనే నువ్వు లోకంలో కనబడాలి. సంఘమే సత్యానికి స్తంభమై ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరుంటారు ఇట్లా? సత్ప్రవర్తన గలవాడు. చెప్పాను కదండి, సత్యవర్తనుడైతే అలా ఉంటాడు. సత్యవర్తనలో మనము 1లో ఉన్నామా, 2లో ఉన్నామా, 3లో ఉన్నామా, 30లో ఉన్నామా, 100% అయితే ఎక్కడున్నామో గమనించవచ్చు. మనం సత్యవర్తన మనలో ఉంటే ఈ క్యారెక్టర్ ఎంత ఉండాలి? ఇప్పుడు చెప్తున్నాయని ఒక 5-6 చెప్పారు ఇప్పటిదాకా. కాబట్టి ఇప్పుడు సత్యవంతుల గురించి మనము ఎవరు? సత్యవర్తనుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సత్యహీనులు కూడా ఉన్నారు బైబిల్లో. వాళ్ళు ఎలా ఉంటారో ఒకరోజు కూడా వచ్చి నాకు చూసుకొని మనకు టైం అవుతుంది, ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సత్యవర్తనుడు ఏమేం చేస్తాడో చెప్పానుగా, జ్ఞాపకం అయితే ఉంచుకుంటారుగా. ఓకే, ఇప్పుడు సత్యహీనుల గురించి మనము చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. సత్యహీనుడు ఏ మనసు అంటే? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం అనుకును మనుషుల
వ్యర్థ వివాదములను మనుషుల యొక్క వ్యర్థ వివాదముల వలన కలుగుచున్నవి. కలుగుచున్నవి. ఏ వివాదాలు కలుగుచున్నాయి? వ్యర్థ వివాదాలు. ఎవరి యొక్క? మనుషుల యొక్క. అంటే మనసు యొక్క జ్ఞానం వ్యర్థ వివాదం ఏం తీసుకొస్తుంది? చెడిన మనస్సులో ఏం పుడుతుంది అంటే దైవ భక్తి అట. దేనికి దేనికి ఆధారం అంటే లాభానికి ఆధారం అనుకుంటారు. వాళ్ళు దేనికి అనుకున్నారు? సత్యానికి అనుకుంటే వీళ్ళు లాభానికి ఆధారం ఏంటిది? దైవ భక్తి అని గొడవలు పెట్టుకుంటారట. వివాదములు జరుగుతున్నది. అంతే కదండి, జరగట్లేదు వివాదాలు చాలా జరుగుతున్నాయి. ఆ వివాదాలు సత్యహీనుల్లో నుంచి వస్తాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. సత్యవంతులు అయితే ఓడి చేసుకుంటారు, సహించేస్తారు, భరించేస్తారు. సత్యహీనులైతే వివాదాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? నేను భక్తి చేస్తున్నాను, నేను గొప్పగా లాభం సంపాదించుకోవాలి కదా, నాకు రావాలి కదా, ఇంకా రావట్లేదేందని వ్యర్థ వివాదాలని రేపుతారనమాట. అర్థమవుతుందండి? ఇది జరుగుతున్నాయి. మీకు ఎన్నోసార్లు చెప్పాను కూడా, లోకంలో క్రైస్తవ్యంలో వ్యర్థ వివాదాలన్నీ లాభం కొరకే జరుగుతాయి, ధనం కొరకే జరుగుతాయి. వీళ్ళు ఎవరయ్యా అంటే ఏ హీనులట? సత్యహీనులు. వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? చెడిపోయి ఉంటుంది. అంతేకాదు వారిలో అసలు సత్యం ఏ కోశాన్ని ఉండదటండి. సత్యమే ఉండదు అని పాత నిబంధనలోని దేవుడు చెప్పేశాడు. హోషేయ గ్రంథం చూడండి ఒక మాట. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. సత్యము ఎవరిలో ఉండదంటే సత్యహీనుల్లోనే ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ చెప్పాడు చూడండి. ఇశ్రాయేలారా, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును బాగినండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూసి. ఏం లేదటండి? సత్యం లేదట, కనికరం లేదట, న్యాయం లేదట, దేవుని గూర్చిన జ్ఞానం అసలే దేశంలోనే లేదట. ఏ దేశమో అది? ఇజ్రాయేల్ దేశం. అది ఇజ్రాయేల్ దేశంలో ఏం కనబడతలే? న్యాయం కనబడతలే, కనికరం కనబడతలే. దేవుని జ్ఞానం అసలు మొత్తం నీళ్ళు కనబడకుండా ఉంది. అయితే దేశమందు లేకపోవడం చూసి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుతున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుటయు అబద్ధం ఆడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడకమైనది. ఎవరికి? సత్యహీనులు. వాస్తవానికి సత్యవంతులై ఉండాలి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. కానీ సత్యహీనులైన తర్వాత వీళ్ళలో నివసిస్తున్నాయి, వీళ్ళలో ఉంటున్నవి, వీళ్ళలో లక్షణాలు, గుణాలు, క్రియలు ఎలా ఉన్నాయి అంటే దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు, మోసాలు కనబడుతున్నాయి. ఇవన్నీ చోటు చేసుకుంటాయి. ఎవరిలో? సత్యహీనుల్లో. ఇవన్నీ న్యాయం, కనికరం, విశ్వాసం ఇవి కదా ఉండాలి. వీళ్ళు అలా ఉండరు. ఎలా ఉండాలంటే పుదీనా, కొత్తిమీర, సోపు వీటిలో ఏం చేస్తుంటారు? దేశం భాగం అని ఇస్తుంటారు. ఇచ్చిన తర్వాత ఏం మర్చిపోతారట? కనికరం, న్యాయం, విశ్వాసం. ఈ మూడు ఉండవు. ఈ మూడు లేవనుకోండి బాగినండి. కనికరం లేకున్నా, న్యాయం లేకున్నా, విశ్వాసం లేకున్నా ఇక అలా సత్యం లేదు. సత్యం ఏమైంది? 0 పాయింట్కి వచ్చేసింది. మరి ఏముంది వాళ్ళ హృదయంలో? అబద్ధం, మోసం, సత్యహీనత. ఇవన్నీ మత్తయి సువార్త 23:23 చూడండి. వాళ్ళు ఏం మర్చిపోయారో, ఏం దూరం చేసుకున్నారో అర్థమైంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా. అయ్యా బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఏంటో తెలుసా? ముఖ్యమైన ఏంటో తెలుసా? నిశ్చయమైన ఏంటో తెలుసా? దేవుడు ఖచ్చితంగా చెప్పిన ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి. న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి.
ఏమి విడిచిపెట్టారు వీళ్ళు? న్యాయము, కనికరము, ధర్మశాస్త్రం ప్రధానమైంది అది మూడే. ఈ మూడింటిని వదిలిపెట్టి జీలకర్ర, పుదీనా, సోపు, చూడండి ఇలా ఆలోచన. ఏం లేకుంటే ఇలా కలిగి ఉంటారు? సత్యం, దేవుని జ్ఞానం లేకుంటే ఎంతసేపు దైవభక్తి లాభసాధకము. దేవుడు నాకేదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తారు. దేవునికి మనం చేయాలని ఆలోచించినప్పుడు మనం అడగని అవసరం లేదని మీకు చాలాసార్లు చెప్పాను. దేవుడికి మనం దేవుడి కొరకు బతుకుతున్నప్పుడు మనం మరలా దేవుడిని అడగమని కూడా చెప్పలే. నీ నీతిని రాజ్యాన్ని వెతుకు, నీకు ఏం కావాలో నీకు దేవుడు వాటిని వదిలిపెట్టి పుదీనా, సోపు అని మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? ఉపవాసాలు అంటే ప్రార్థన చేస్తారండి. పరిసయ్యుడు చెప్పలే, దేవుడి దగ్గరికి పోయి వారానికి 3 సార్లు ఉంటున్నా, నా దేశం భాగం తీసేస్తున్నా, ఏమనుకుంటున్నావు నా గురించి? నా కార్యం చేయమైంది? న్యాయం ఏదిరా, కనికరం ఏదిరా, విశ్వాసం ఏదిరా అంటాడు దేవుడు. ఎవరిలో కనపడదు అది? సుంకర్లో కనపడ్డదండి. కింద ఆ దేవాలయం కింద గుండెలు కొట్టుకుంటూ తల పైకి ఎత్తడానికి కూడా భయంతో వణుకుతో, పాపినైనా నన్ను కరుణించు, దిగిన మనస్సు, విరిగి నలిగిన మనస్సు. సుంకర్లు కనబడుతుంది. పరిశ్రయుడంతటి వాళ్ళు ఏం కనబడుతుంది? మోసాలు, దొంగతనాలు, విచారాలు, అన్యాయాలు కనబడుతుంది. అది ఉండొద్దు అంటే అక్కడ ఏముండాలి? హృదయంలో సత్యం ఉండాలి. సత్యం ఉంటే సత్ప్రవర్తన గలవారు, లేకపోతే సత్యవర్తనులు అవుతారు. అసత్యం ఉంటే, లేకపోతే సత్యహీనత ఉంటే ఇలాంటి వాళ్ళే అవుతారు. దైవభక్తి ఏమనుకుంటారు వాళ్ళు? లాభ సాధకం అనుకుంటారు. సత్యం లేని వాళ్ళు అయితే, సత్యం ఉన్నవాళ్ళు లాభ సాధకం కాదు, క్రీస్తు సాధకం. ఏ సాధకం? క్రీస్తు సాధకం అవుతాడు. ఏముంటే? సత్యం ఉంటే క్రీస్తులో బ్రతికేస్తాం అనే ఆలోచన కనబడుతుంది అనమాట. కాబట్టి అసలు వీళ్ళు సత్యమే పలకరట. ఎవరు? సత్యహీనులు సత్యమే పలకరట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగు వానిని వంచించును. సత్యం లేకుంటే తన పొరుగు వానిని ఏం చేస్తాడు? వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. అభ్యాసం అంటే ఏందో తెలుసండి? అసలు అబద్ధం ఎట్టాడాలో మీకు తెలుసారా? రాండి అని కుర్చీలు వేసి కూర్చొని ఏం చేస్తారు? నేర్చుకుంటారు. ఇట్లా అబద్ధాలు ఆడాలి మనం. నిజంగానండి, నేను కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాను. నేను ఒక్కడ కూర్చున్నారు అనుకోండి, సేమ్ అదే ఆలోచనలు అన్నీ వస్తాయి. ఒక కుటుంబం అంటే ఎవరిలో కాదండి, మా చుట్టాల కుటుంబాలలో నేను చూస్తాను. ఆ విషయాన్ని ఇలాగనే చెప్పాలి మనం. అందరం కలిసి ఒక్క కట్టు మీదనే ఉండాలి. దాన్ని గిరి దాటియొద్దు. ఎవడొచ్చినా కానీ ఆ మాటే పలుకు, అది అబద్ధమైన అలా పలుకు. చాలకం చేయడం అంటే ఇదనమాట. ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తే నువ్వు అనరా ఫస్ట్, నువ్వు ఆడంటావు అను, ఫస్ట్ ఇడాను, నువ్వు ఇలా మాట్లాడు అంటే వాడికి బట్టి ఇలా రాసుకునండి మళ్ళా చెప్పాలి. ఇలాంటి సాధకాలు జరుగుతాయండి. నిజం ఎక్కడ జరుగుతాయి అంటే సత్యం ఎక్కడైతే ఉండదో అక్కడ జరుగుతాయి. సత్యం ఉన్న చోట ఇవి అసలు మార్చుకు కూడా కనపడవు. ఇంకొంచెం ఎదుటివాడి తప్పులు పట్టవలన ప్రయాసపడుదురు. ఎదుటివాడి తప్పులు ఈ తప్పెట్ట దొరికించుకోవాలి. ఎక్కడ ఎత్తితే ఇప్పుడు కదండి. అసూయ మత్సర రెండింటికి తేడా చెప్పాను మీకు ఒకసారి. అసూయనేమో వీని కాడ ఇది లేకుంటే బాగుండు అనేది అసూయ. ఈయన కాడు ఉంది ఇది, నా కాడుంటే బాగుండు అనేది అసూయ. అది పెద్ద ప్రమాదం కాదట. మత్సరం ఈయన కాడ ఇది లేకుండా చేస్తా, అవసరం అయితే దాని కొరకు ఏమైనా చేస్తా అని అనుకోవడమా మత్సరం. అసూయకు మత్సరానికి చాలా తేడా ఉంటుంది. నాకు తెలియనప్పుడు రెండు ఒకటే అనుకునేవాడిని. కాదు, అది చాలా డేంజర్ మత్సరం. అసూయ ఏం కాదులేండి, ప్రతి మనిషిలో అబ్బా ఇది నాకు ఉంటే బాగుండు అనే ఆలోచన అందరికి వస్తుంది. ఎందుకంటే లేని స్థితిలో ఉన్నవాళ్ళకి ఏం కాదులేండి, అన్నీ ఉంటాయి కదా. లేనులకైతే అనిపిస్తుంది.
కానీ మత్సరం చాలా డేంజర్. ఆడి కాడ ఉండకుండా అవసరం అయితే అది దాన్ని దొమిలిస్తా, లేకపోతే అది తీసేయని చేస్తా, అది వాడకుండా అది ఇంటికి దక్కకుండా ఈయనే లేపేస్తా అవసరం అయితే. ఇది మత్సరం. కాబట్టి చాలా డేంజర్ సత్యహీనులు. సత్యహీనులు అంటే మరలా చెప్తున్నా మీరు కాదు, దేవుని నమ్ముకొని సత్యానికి విధేయత చూయించని వాళ్ళు సత్యహీనులు. ఇవన్నీ నివాసం చేస్తాయి వాళ్ళు, ఇవన్నీ నివాసం చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకు ఖచ్చితంగా చెప్తున్న వాక్యాలు నేను ఇప్పుడు ఎదుగుతున్న పిల్లల కొరకే ఈరోజు ధ్యానించాను. ఎందుకంటే చదువుతానికి పోతున్నారు కదా, అక్కడ ఉన్నప్పుడు వీళ్ళతో ఏముండాలి? సత్యం ఉండాలి. సత్యం ఉందా? ఆయన రెక్కలట నీ మీద ఏం చేస్తాయట? కప్పుతాయట. 91 కీర్తన 4వ వచనం రాయబడి ఉంటుంది ఆ మాట. సత్యం ఎవరికాడు ఉంటుందో వాళ్ళ మీద మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని ఆశ్రయించు. మహోన్నతుని నీడన ఎవరైతే ఉంటాడో ఆడు సర్వశక్తుని ఆశ్రయించినట్టు. మహోన్నతుడు ఎవరు? సర్వోన్నతుడు ఎవరు? ఇంతకు మహోన్నతుడు అంటే క్రీస్తు, వాక్యం, స్వార్థ, లేకపోతే సత్యం. సర్వోన్నతుడు ఎవరంటే యెహోవా దేవుడు. ఆయన చాటున నివసిస్తాడు, లేకపోతే ఆయన నివాసంలో ఉంటాడు. ఎవరి? మహోన్నతుని నీడను నివసించేవాడు ఆయన చాటున విశ్రమిస్తాడు అనే మాట 91 కీర్తనలు మనకు కనబడుతుంది. చదువు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అక్కడే కాదు, 1 నుంచి చదువు. మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అర్థమైందా? అంటే ఈ వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, మహోన్నతుని చాటున నివసిస్తున్నట్టు సత్యం ప్రకారం నువ్వు నడుస్తే అప్పుడు నువ్వు సర్వశక్తిమంతుడు ఉన్నాడు ఆయన నీడలో విశ్రమిస్తావు. నీకు ఏ అపాయం రాదు. ఇప్పుడు చదువు 4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన ఏం చేస్తాడు? సృష్టించిన సృష్టికర్త, ఈ భూమిని ఆకాశాన్ని దీనిలో ఉండిన సమస్తము కలుగజేసిన దేవుడు ఆయన రెక్కలను నీ మీద కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుతుంది. అంత గొప్పది సత్యం. కానీ అసత్యం లేకపోతే ఆ సత్యహీనత ఎంత ఘోరమైందో దేవుని వాక్యంలో అక్కడనే ఇంకొక విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 1:18 దుర్నీతి చేత సత్యమును. బాగినండి. ఈ సత్యాన్ని అడ్డగించేది ఇంకొకటి ఏందయ్యా అంటే దుర్నీతి. ఈ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. అక్కడ అండర్లైన్ చేయండి. దేవుని కోపము పరలోకంలో నుంచి బయలుపరచబడుతుంది. మరి మహోన్నతుని ఆశ్రయించిన వాడు సర్వోన్నతుని లేకపోతే సర్వశక్తిమంతుని నీడన విశ్రమిస్తాడు. అదే దుర్నీతి చేత ఈ లోకంలో బ్రతికేవాడు దేవుని కోపాన్ని పరలోకంలో నుంచి దింపుతున్నాడు. ఆయన రెక్కల చాటున విశ్రమించేది పక్కకు పెడితే, ఆయన రెక్కల చాటున కప్పేది పక్కకు పెడితే, దేవుని కోపము అగ్ని లాంటిది. దేవుని కోపం ఎలాంటిది? అగ్ని. అందుకనే పాతాళంలో ఏముంచాడు తెలుసా? అగ్ని ఉంది. ఆ అగ్నిని మనం తలుచుకున్నప్పుడల్లా ఏం గుర్తుకు రావాలి తెలుసా? మంట కాదు, దేవుని కోపం గుర్తుకు రావాలి. ఆ కోపం అగ్ని లాంటిది. కాబట్టి ఆలోచించండి. సత్యానికి హీనతంగా అంటే సత్యానికి విధేయత చూపకుంటే తప్పకుండా శిక్ష ఉంది. అది చాలా సామాన్యమైనది కాదు, భయంకరమైన శిక్ష. ఈ భూమి మీద కూడా శిక్ష తప్పించుకోలేము. అందుకు కళ్ళకు కట్టినట్టు కోరాహు, అభిరాము, దాతానులకు బైబిల్లో రాయించే వాళ్ళ గురించి మనం చూపించారు. వాళ్ళు మనం చూస్తుండగానే ఒక మనిషి అగ్నిలో తలవబడుతుంటే ఎట్లా చచ్చిపోతాడో అలాగే సేమ్ టు సేమ్ నోరు భూమి నెల తెరిచి అది మింగేసింది. పాతాళం మింగేసిందట. భూమి నెల తెరుచుకొని డైరెక్ట్ పాతాళంలోనికి దిగారు. అది దేవుడి కోపం. దేవుడి కోపాన్ని ఊహించుకుంటే దేవుని నీతికి లోబడాలి అనిపిస్తుంది కదా అండి. కానీ అసలు ఆయన దేవుని కోపము గుర్తుకు రాదు, అసలు దేవుని నీతి గుర్తుకు రాదు. ఎందుకు అంటే సత్యం కాడ ఉంటలేవు. సత్యవర్తనుడైతే వెలుగునొద్దకు వస్తాడు. తన క్రియలు ఆయన వలన జరుగుతున్నవని వాడు నమ్ముతాడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తాడు. సత్యహీనుడైతే అబద్ధం ఎక్కడుంది, అసత్యం ఎక్కడుంది అంటారు. ఇప్పుడు ఒక మాట చివరిగా చూసి వేయించుకుందాము. ఈ సత్యములో నడిచే వారిని ఈ సత్యహీనులు ఏం చేస్తారంటే ప్రేరేపిస్తారు.
ఏమని ప్రేరేపిస్తారు తెలుసా? ఎంత ఘోరంగా ప్రేరేపిస్తారు. మీ చుట్టూ ఉన్న స్నేహితుల గురించి ఒకసారి మీరు ఆలోచించండి. స్నేహితులైనా పర్వాలేదు, మనతో ఉండిన రక్త చుట్టబాంధువులైనా కానీ పర్వాలేదు, ఎంత ఘోరంగా మనల్ని, ఎంత దారుణంగా మనల్ని వాళ్ళు ప్రేరేపిస్తారో. సామెతల గ్రంథంలో మాటలు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. నా కుమారుడా, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా, దేవుడు సెలవిస్తున్న మాట అండి, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము. వాళ్ళు ఏమంటారో చూడండి, ఏమంటున్నారంటే మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందుము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు. చూడండి ఏం నేర్పిస్తున్నారు, సాధకం చేస్తున్నారు. ఎవరితో చేస్తూ నా కుమారుడు అన్నాడంటే అర్థం ఏంటి? సత్యంలో ఉన్నవాడు. పాపి అన్నాడంటే అర్థం ఏంటి? సత్యహీనతలో ఉన్నవాడు. వాడు ఏం చేస్తాడట? ఏం కాదు రారా, మనం ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అని ఏం చేస్తుంటాడు? పక్కని ఎవరిని ఏమన్నాడు? నీ కాడికే వస్తాడు. కరెక్ట్గా సత్యంలో ఎవరిని అడుగుతున్నాడు ఆడికాడికే వస్తాడు. టార్గెట్ చేసి వచ్చి చిన్నగాన్ని దువ్వి, చిన్నగాన్ని ఆ దారిలోని తీసుకోవడానికి ప్రయత్నం. ఎంత మంచి మాటలు చూడండి, ఇంకొంచెం మంచిగా ఉంటుంది చూడండి, కొంచెం ఎందుకు రండి. పాతాళ మనుషులను మింగివేయనట్లు వారి జీవముతోనే అంటే బతుకునగానే చంపుతారనమాట. అర్థమవుతుందండి? మనుషులు, స్నేహితులు, మన శోభిలాషులు అంటాం కదా మనం. లోకంలో వీళ్ళు చాలా గొప్ప, వీళ్ళ కొరకు మా ప్రాణమైన ఇస్తాం, వీళ్ళ కొరకు వీళ్ళు ఏదంటే అది మేము చేస్తాం. సామాన్యులు కారండి మనుషులు. మనుషులను అసలు నమ్మొద్దని బైబిల్. నీ ముఖ్య స్నేహితుడిని అసలుకే నమ్మకు అని చెప్పింది. ముఖ్య స్నేహితుడిని అసలుకే నమ్మకు అని దేవుడి వాక్యం సెలవించి మీకా గ్రంథంలో ఉంటుంది ఆ మాట కూడా ఇంకదా. అయితే వీళ్ళు బతుకుండగానే పాతాళంలోని తీసుకెళ్తారు. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు నువ్వు అసలు ఒప్పకుము. 10 విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. ఏం దొరుకుతుంది అంటే అండి, 10 విధములైన మంచి సొత్తు మనకు. సొత్తు అనగానే మనకు గుర్తు వచ్చేది ఏంటంటే ధనం ఒకటే. డబ్బు కొరకు లోకంలో ఎంతో మంది ప్రేరేపిస్తారు. నేను ఇంత వాక్యం చెప్పుకుంటా 2 సార్లు పడిపోయాను తెలుసా. మళ్ళీ జీవితంలో ఎవడైనా ధనం రెడ్డింపు అయిద్దిరా, నువ్వు రా ఇన్వెస్ట్మెంట్ చేయి మమ్మల్ని అన్నాడు అనుకో, వాడు ఖచ్చితంగా అబద్ధమే. వాడు సొత్తు గురించి మనల్ని ఎప్పుడైతే ప్రేరేపిస్తున్నాడో వాడు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు అనుభవం కొద్ది కూడా నన్ను తీసుకెళ్ళాడు లేదు. మరలా జీవితం మీద విరక్తి పుట్టాలి. ఇంకొకసారి ధనం డబ్బు అంటే అనేటట్లు నన్ను కొట్టాడు, చిన్న కొట్టి ఒక దేని మీద కొట్టాడు. ఎక్కడి నుంచి అండి? దేవుడు ఇవ్వాలి కదా క్రైస్తవులకు, లేకపోతే మనుషులందరికీ ఎవరు ఇవ్వాలి ఆశీర్వాదం అంటే? ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యము నరుడు కష్టార్జితం వ్యర్థము, ఈ ఆలోచన నీ ప్రయత్నం అంతా వ్యర్థము. ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఈ చదువుకునే చోట పిల్లలు ఉంటారు కదా, అలా అట్లా పోతే లాభం వస్తుంది, మనకు ఇట్ట పోతే లాభం వస్తుందని నిన్ను పలు విధాలుగా తిప్పడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అవసరం లేదు. దేవుడి రెక్కలు వచ్చి నిన్ను కప్పుతాయి, సత్యం నీతో ఉందంటే ఆయన రెక్కలు నీ కాడికి వచ్చినాక నీ అవసరత తీరదా? అదనమాట. ధనం గురించి అస్సలు నాకంటే డబ్బులు లేవా తినటానికి, నువ్వు తినేదేదో దాన్ని అడుగు, దేవుణ్ణి ఇస్తాడు. దాని గురించి డబ్బును అడగొద్దు. నీకు తినడానికి ఏం కావాలి? నాకు ఆహారం కావాలి తండ్రి. అందుకనే యేసుక్రీస్తు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు కూడా ఎవరిని ప్రార్థన చేయమన్నాడు? మానుదిన ఆహారం మాకు దయచేయి. మానుదిన ఆహారం కొరకు నాకు ధనము దయచేయి అని అడగలేదు, అనమని చెప్పలేదు. కానీ మనకు ఆహారం కావాలంటే మనకు గుర్తు ఏమొస్తుంది తెలుసా? డబ్బు గుర్తొస్తుంది, ఆహారం గుర్తుకురాదు. ఎందుకో సత్యం ఉంటే ఆహారం గుర్తొస్తుంది, సత్యం లేకపోతే డబ్బే గుర్తొస్తుంది. అందుకనే దైవభక్తి గొప్ప లాభ సాధకం అనుకును మనుషులలో వ్యర్థ వివాదాలు జరుగుతున్నాయి తిమోతి. కాబట్టి చాలా జాగ్రత్త అయ్యాను, జాగ్రత్తగా ఉందో. అర్థమవుతుందండి? వాక్యం అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రేరేపిస్తారు. సొత్తు అట ఏంటంటే ఈ సొత్తు ఇంకొంచెం కింద ముగిస్తాను నేను. 10 విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇళ్లను
దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై నీవు మాతో బాలివాడవై ఉండుము. మన మన అందరికి సంచి ఒక్కటే ఉండును. సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. చూశారండి ఎంత మంచి. అందుకు 15 ఏమంటున్నాడు, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము. బాగా వినండి, మీ పిల్లలకు కూడా నేను చెప్పవలసింది ఏంటో తెలుసా, వీడి స్నేహం మంచిది కాదు, వీడితో నువ్వు సహవాసం చేయకు అని చెప్పండి. ఈ ధనాపేక్ష ఎవరిలో ఉంటుందో వాడితో స్నేహం అస్సలకి చేయొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు తప్పకుండా నిన్ను బతికుండగానే పాతాళంలోనికి తీసుకెళ్తాడు ఖచ్చితంగా. మీరైనా కానీ ధనాపేక్ష కలిగిన వారితో సహవాసము చేయకండి. ఆయన మీకు మహాదైశ్వర్యం ఇస్తాడు. ఆయన సామాన్యుడు కాదు, క్రీస్తులో బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. ఉన్నాయి. అంత సంపద ఉన్నాక మనకెందుకంటే ఈ లోకంలో సంపద కదా. కాబట్టి సత్యవర్ధనుడైతే అలా నడుచుకుంటాడు, సత్యహీనులైతే లాభసాధకం. భక్తి లాభసాధకం. భక్తి లాభసాధకం కాదని గొప్ప స్థితిలోనికి, మహిమకరమైన స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్ళేది భక్తి. దాన్ని వ్యర్థ వివాదంగా లోకంలో ఉండిన క్రైస్తవులు చూస్తున్నారు. అలా చేయకుండా అర్థమవుతుంది కదండి వాక్యము సత్యములు ఎప్పుడైతే నువ్వు వెలుగు దగ్గరికి వస్తావో ఇవన్నీ నీలో నివసిస్తాయి. పవిత్రత నివసిస్తుంది, నడుముకు దట్టి కట్టుకుంటావు, అంతేకాకుండా భక్తికి ఆధారం చేసుకుంటావు వాక్యాన్ని, అంతేకాకుండా స్తంభంగా నిలబడతావు. దేనికి? సత్యానికే స్తంభం. సత్యమే స్తంభం అనుకున్నా నేను, సత్యమే స్తంభం కాదు, సత్యానికే స్తంభం అయితే వాడను. దాన్ని వింటే, దాన్ని అనుసరిస్తే, దాన్ని వెంబడిస్తే, దాన్ని ప్రేమిస్తే, దాని కొరకు బ్రతికితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆయన రెక్కలు వచ్చి నిన్ను కప్పుతాయని దేవుడు ఈ దినం వచ్చే ఆదివారం దానికి ఆయన రెక్కలు నిన్ను కప్పుతాయి అనే మాటలు జ్ఞాపకం చూసుకోండి. మీ పిల్లలకు చెప్పండి, మీ ఇంట్లో ఆయన రెక్కలు సత్యాన్ని నువ్వు ఆ వెలుగు దగ్గర నిలబడితే, లేకపోతే ఆ వెలుగు దగ్గర కూర్చుంటే దేవుని రెక్కలు రా, మా రెక్కలు కాదు, దేవుని రెక్కలు మీ మీద కప్పుతాయని జ్ఞాపకం చేయండి. వారంలో దేవుని రెక్కలని జ్ఞాపకం చేసుకోండి. మీ ఇళ్ళలో అద్భుతం, మీ ఇళ్ళలో మంచి కార్యాలు జరుగుతాయి. అర్థమైందండి? సత్ ప్రవర్తన, సత్ పురుషుడు, సత్యవర్తనుడు, ఈ మాటలు మనకు సాక్ష్యంగా ఈ లోకంలో పిలువబడాలి. సత్ప్రవర్తనరాలు అనే మాట స్త్రీలకు కూడా వర్తించేదై ఉంటుందని మీరు విన్నారని దేవుడు మీ హృదయాల మీద ఉంచి చివరి వరకు ఆయన మీకు తోడై నడిపిస్తారని నమ్మచ్చు. కొన్ని మాటలు దేవుడు దీవించి మనకు దేవుడు ఉంచుగాక. ఆమె చాలా ఉన్నాయి కానీ సమయం లేదు, మన సమయం కరెక్ట్గా అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించినట్లయితే వాక్యం కొరకు 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. దేవా, అవును తండ్రి, సత్యవర్ధన మాలో ఉందా తండ్రి? సత్యహీనత ఉందా? సత్యవర్తనుడైతే వెలుగు దగ్గరికి వస్తాడు, మా క్రియలు దేవుడు చేస్తాడు, మేకా చేసుకునే మా క్రియలు అని